ఓం గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, ప్రతి ఒక్కళ్ళు వినండి. హారతి కర్పూరాన్ని తయారు చేసే విధానం చెప్తా వినండి. మనం దేవుని దగ్గర కర్పూరం వెలుగుద్ది కదా, ఆ కర్పూరం ఎలా తయారు చేయాలి అనే భాగం చెప్తా, క్లియర్గా వినండి. పూరము ఒకటి, పెట్లుప్పు ఒకటి, పటికారం ఒకటి, ఎలిగారం ఒకటి. ఇవి అన్నీ బాగా తీసుకోవాలి. అన్నీ సమతూకాలే అన్నమాట. ఈ వస్తువులు పూరము, పెట్లుపు, పడికారము, ఎలిగారము అన్నీ సమతూకాలుగా తీసుకోండి. తీసుకొని మొత్తం ఒకటిగా చేర్చుకొని కలంలో వేసి బాగా నూరండి. నూరిన తర్వాత శ్రీగంధము చెట్టు చెక్క కషాయంతో బాగా నూరాలి. నూరిన తర్వాత అది అంబలి వలె కరిగి ఉంటుందన్నమాట. మనం నూరే కొంది అంబలి తయారైంది కదా. అంబలి అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. అంబలి వలె కలిపి బాగా ఒక పెద్ద బాణలో దాన్ని పోయండి. పోసి దానిపైన సన్న మూత పెట్టేసి, ఊరికి సీళ్ళు గిల్లి కాకుండా మూత పెట్టేసి సీళ్ళు ఇచ్చేసి ఏర్పాటు చేయాలి. కాకపోతే ఆ కషాయం అంబలిలో కలిపిన తర్వాత దాంట్లో మిరియాలు అంటే సలవ మిరియాలు బాగా పొడి చేసి ఆ పొడి అందులో కలపాలి. కలిపేసి శిలామణులు ఇవ్వండి. శిలామణులు ఇచ్చేసి ఒక 40 దినములు భూమిలో పూడ్చిపెట్టాలి. అంటే భూమిలో తవ్వి గోతిలో ఈ శిలామణులు ఇచ్చిన తర్వాత దాంట్లో పెట్టాలి. అట్లా పెట్టిన తర్వాత 40 దినాలు అంటే 40 రోజులు పెట్టిన తర్వాత మీకు హారతి కర్పూరము తయారైద్ది. హారతి కర్పూరం తయారు అయ్యేది కూడా కాక ఒక గురువు కూడా అయింది. హారతి కర్పూరము గురువై ప్రకాశించి బాగుంటుంది అన్నమాట. దాన్ని తీసుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న తర్వాత అది దేవతల కాడ కానీ ఎక్కడైనా సరే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఇది హారతి కర్పూరం తయారు చేసే విధానం. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.